రేపే సుందరకాండ రిలీజ్, యుఎస్ లో కూలీ రికార్డ్ కలెక్షన్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 సినిమా వార్తలు ఇప్పుడు చూద్దాం. రష్మిక ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. మనసా తెలుసా ఏం జరుగుతోంది అంటూ సాగే సోల్ఫుల్ లిరిక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. నారా రోహిత్ ప్రధాన పాత్రలో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సుందరకాండ. వృత్తి వాఘవి, శ్రీదేవి, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకున్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైందంటూ ఇటీవలే కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని తెరకెక్కించారు. థియేటర్లో అలరించిన ఈ సినిమా రేపటి నుంచి నెట్ఫ్లిక్స్ లో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రవితేజ, శ్రీలీల హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం మాస్ జాతర. దర్శకుడు భాను భోగవరపు సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ మూవీ రేపు రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. కొత్త డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం మిరాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కలయికలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫైనల్ గా ప్రకటించారు. ఎల్లుండి ఈ మూవీ నుంచి ట్రైలర్ రానుండగా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క, విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటి సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది. ఇదే రోజున రావాల్సిన మిరాయ్ వాయిదా పట్టం అనుష్క సినిమాకు కలిసొచ్చింది. చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఓ మంచి హిట్ ఇచ్చేందుకు రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఓ టాలీవుడ్ హీరోతో వినాయక్ ఓ మాస్ సబ్జెక్ట్ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. మహావతార్ నరసింహ చిత్రం ఆల్ టైమ్ రికార్డు గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయి నెల రోజులు గడిచిపోయినా జోరు మాత్రం తగ్గలేదు. ఈ మూవీ విజయవంతంగా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అటు అమెరికాలోనూ ఈ మూవీ 20 లక్షల మార్కును అందుకున్నట్లు మేకర్స్ తెలిపారు. కోలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం 3BHK. ఈ మూవీలో హీరో సిద్ధార్థ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే మూవీపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల తాను చూసిన సినిమాల్లో తనకు 3BHK బాగా నచ్చిందని తెలిపారు. ఈ సినిమాను శ్రీ గణేష్ డైరెక్ట్ చేయగా అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కూలీ. టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజు తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ థియేటర్స్ లో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల వసూళ్లను రాబట్టి 100 కోట్ల వైపు దూసుకెళ్తోందని పిఆర్ లెక్కలు చెబుతున్నాయి.